కారిపోతుంది, వస్తే కారిపోతుంది. చెయ్యాలి 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 పోస్ట్ హాస్టల్ కురవాడ రిపేర్ చేయాలి చేయాలి. మై నేమ్ ఇస్ కే రమేష్. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇక్కడ కురవాడ బీసీ హాస్టల్ అనేది పిచ్చిలు పడిపోవడం వల్ల ఒక అబ్బాయి కూడా మొన్న పిచ్చి పడిపోయింది తల మీద. వర్షం పెడితే లోన్లో ఒకటే బయట ఒకటే కొద్దిగా చెక్ చేసి రీమోడలింగ్ అయినా కొద్ది బిల్డింగ్ కొత్తదైనా కొన్ని మీ ఎప్పుడైనా వర్షం పడితే పక్క కళ్యాణ మండపంలో పడుకుంటున్నాం. ఒక్కోసారి వర్షం పడిపోతే అసలు మొత్తం అంతా నీరే మొత్తం అంతా ఎక్కడ చూసినా మొత్తం రూములన్నీ కూడా కారిపోతున్నాయి. పిచ్చులు మొత్తం పైన పెట్టుకోవడం కూడా పడిపోయేలా ఉంది. చూడండి కొద్దిగా దయచేయండి మీరే మేడమ్స్ అండ్ లయన్స్. ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం కురువాడ బీసీ బాయ్స్ హాస్టల్లో ఈరోజు వర్షం పడిందంటే మొత్తం కారిపోతుంది. నీళ్ళు మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉన్నటువంటి విద్యార్థులు ఉంటున్నారు. రాత్రి వేళలో పిల్లలకి కంటి మీద కూడా నిద్ర లేదు. స్విచ్ బోర్డు ఆన్ చేస్తే షాక్ పడుతుందని భయం. మొత్తం జలమయం అయిపోతుంది ఈ హాస్టల్. 1987లో కట్టిన హాస్టల్ ఇప్పుడు ఎటువంటి రిపేర్లు కానీ ఏమి లేవు. ఇక్కడ ఉన్న పిల్లలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికైనా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఒక రాత్రి ఇక్కడ బస్సు వేసి రాత్రి పోతున్నాం. వర్షం వచ్చినాడు బస్సు వేస్తే విద్యార్థుల యొక్క పరిస్థితి అనేది మీకు అర్థమవుద్ది. కాబట్టి తక్షణమే ఈ హాస్టల్ని షిఫ్ట్ అని చేయాలా, లేదంటే వెంటనే దీన్ని రిపేర్ చేసి అందాకాల కానీ సరే వేరే మన ఈ కళ్యాణ మండపాలను కూడా వీళ్ళకి పిల్లలకి ఏర్పాటు చేయాలి. ఖండం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుంచి జేఈ గారు ఉత్తర్వులు ఇచ్చని చెప్పారు. ఖండం ఇచ్చినా సరే ఇప్పుడు ఇదివరకు ఈ బిల్డింగ్ని పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పి ఆర్డర్ వైపు ₹1,00,000 కేటాయించాలని చెప్పేసి మరోవైపు చెప్తాను. కానీ ఇక్కడ పిల్లలు ఉన్న పరిస్థితి 2-3 రోజులు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం ఈరోజు నీటిలోనే పడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఈ హాస్టల్ని మొత్తం మరమ్మతులు చేసి పిల్లలకి ఎటువంటి నష్టం లేకుండా ఎటువంటి ప్రాణాలకు హాని లేకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.